మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి పరిస్థితిని చూసే ఉంటాం. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. మనం వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, కొన్నిసార్లు పరిష్కరిస్తాం. కానీ అప్పుడప్పుడు ఎంత ప్రయత్నించినా సరే పరిష్కారం మనకు అస్సలు దొరకదు. ఇక అటువంటి సమయంలో మనుషులు ఎంతో బాధకు గురవుతారు. మన దగ్గర సంబంధికులు, మన మిత్రులు, అలాగే ఈ ప్రపంచం ఎవరో ఒకరిపై ఈ తప్పులు వేసేస్తారు. ఇక తన కారణంగానే సమస్య వచ్చింది అని చెప్తారు. ఒకవేళ నేను మీకు ఏదైనా ఒక పరిష్కారాన్ని ఇస్తే అది కూడా మీ దృష్టికోణాన్ని మార్చుకొని చూడమని. ఆ దృష్టికోణం ఎలాంటిది అంటే, ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా అందులో ఎలాంటి తప్పు లేనే లేదని. మీది కాదు, ఇంకెవరిది కాదు. ఇదంతా కూడా ఆట. అది మీ ఆలోచన ఆట, అలాగే మీ దృష్టికోణం యొక్క ఆట, మీ మనసులో ఆడే ఆట. ఎలానా నేను చెప్తాను. మన ఈ మనసు ప్రబలంగా ఉంటే అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా కూడా అది మీకు ఒక చిన్న సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది. అదే మీ మనసు బలహీనంగా ఉంటే చిన్న కఠినమైన పరిస్థితి వచ్చినా సరే అది మనకు పెద్ద సమస్యగా కనపడుతుంది కదా. ఒక ప్రబలమైన మనసు కఠినమైన పరిస్థితిని సులభంగా మార్చేస్తుంది. దాన్ని ఎదుర్కొనే మార్గాన్ని కూడా వెతుకుతుంది. మనం చేయాల్సింది కూడా అదే. ఈ ప్రపంచంలో ఒకరిని దోషులుగా అనుకున్నంత మాత్రాన మీ సమస్య తొలగిపోతుంది. అందుకే ఈ ప్రపంచాన్ని తప్పు పట్టడానికి ముందు ఆ సమస్య మొదలు వరకు వెళ్ళి దాన్ని అర్థం చేసుకోండి. అలాగే మీ మనసుని దృఢంగా మార్చుకోండి. ఒకవేళ మీ మనసు ప్రబలమైందంటే అప్పుడు ఈ ప్రపంచంలో కష్టం ఎంత పెద్దదైనా, ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా సరే, మీ జీవితంలో అది ఎంత పెద్ద కష్టంగా ఉన్నా సరే మిమ్మల్ని లక్ష్యానికి చేరుకోకుండా మాత్రం ఆపలేదు.